ఓం నమ శివాయ. ఇది అరుణాచలం. శివుడు స్వయంగా అగ్ని రూపంలో వెలిసిన పవిత్ర స్థలం. కార్తీక మాసంలో ఇక్కడికి రావడం నా జీవితంలో ఒక గొప్ప అనుభవం. యాక్చువల్‌గా అయితే ఈ వీడియో నేను డిసెంబర్ 7th ఆ టైమ్ లైన్‌లో నేను రికార్డ్ చేయడం జరిగింది. సో, యాక్చువల్‌గా మనకి తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకి డిఫరెంట్‌గా వస్తుంది కార్తీక మాసం. అండ్ తమిళ్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది కార్తీక మాసం. సో, యాక్చువల్‌గా వాళ్ళకి కార్తీక మాసం సాధారణంగా ఐపీసీ నెల చివరి నుంచి కార్తీక నెల చివరి వరకు ఉంటుంది. అంటే నవంబర్ మధ్యం నుంచి డిసెంబర్ మధ్యం వరకు ఈ పవిత్ర కార్తీక మాసం కొనసాగుతుంది వాళ్ళకైతే. ఈ కాలం మొత్తం శివభక్తులు చాలా ముఖ్యమైన సమయంగా భావిస్తారు. ప్రతి సోమవారం ప్రదోషం, ముఖ్యంగా కార్తీక దీపం రోజు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ సమయంలో ఒక దీపం వెలిగించిన శివుడు ఆనందిస్తాడని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో వచ్చే కార్తీక దీపం రోజు అరుణాచలంలో చాలా ప్రత్యేకం. ఈరోజు సాయంత్రం అరుణాచలం గిరి శిఖరం పైన మహాదీపం వెలుగుతుంది. ఆ దీపంలో శివుడు అగ్ని రూపంలో భక్తులకు విశ్వాసం ఇస్తారు. సో, చూడొచ్చు మీరు ఎక్కడ ఏ దిక్కు నుంచి చూసినా సరే మీకు కార్తీక దీపం అనేది చాలా క్లియర్‌గా విజిబుల్ అవుతుంది. ఈవెన్ మనం గుడి దగ్గర నుంచి కానీ, గుడి గోపురాల దగ్గర నుంచి కానీ ఎక్కడ చూసినా సరే మీకు ఆ శిఖరం పైన అలాగే కార్తీక దీపం ఎక్కడ నుంచైనా సరే కనిపిస్తుంది. ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఏదైతే అరుణాచల శిఖరం ఉందో అది ఉత్తి కొండ కాదు, స్వయంగా శివుడే అలాంటి కొండ రూపంలో దర్శనమిస్తారు. చాలా భక్తులు అందరి మనసులో నిశ్శబ్దం అయిపోతాయి, బాధలు మర్చిపోతారు. దీపదర్శనం తర్వాత అరుణాచలగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా అందరూ భావిస్తారు. తమిళ క్యాలెండర్ ప్రకారం వచ్చే కార్తీక మాసంలో అరుణాచల దర్శనం మన జీవితాన్ని వెలుగునింపుతుందని అక్కడి భక్తులు భావిస్తారు. ఈ దీపం మన హృదయాల్లో కూడా శాంతిని వెలిగిస్తుందని మనం నమ్ముదాం. సాధారణంగా భక్తులందరూ అరుణాచలానికి ఓన్లీ దేవుని దర్శించుకోవడానికి చాలా వరకు వస్తుంటారు. బట్ తెలిసిన వాళ్ళకి మాత్రం గిరి ప్రదక్షిణ కూడా చాలా ముఖ్యమని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. గిరి ప్రదక్షిణలో భాగంగా మనం 8 లింగాలను అయితే దర్శించుకుంటాం, ప్లస్ మోక్ష మార్గాన్ని అయితే దర్శించుకుంటాం. మొదటిది అందులో ఇంద్రలింగం, ఇది తూర్పున ఉంటుంది. దాని తర్వాతది అగ్నిలింగం, ఇది సౌత్ ఈస్ట్లో ఉంటుంది. తర్వాతది యమలింగం, ఇది సౌత్లో ఉంటుంది. దాని తర్వాత నైరుతి లింగం, ఇది సౌత్ వెస్ట్లో ఉంటుంది. దాని తర్వాతది వరుణలింగం, ఇది వెస్ట్ సైడ్లో ఉంటుంది. దాని తర్వాతది వాయులింగం, ఇది నార్త్ వెస్ట్ దిశగా ఉంటుంది. దాని తర్వాతది కుబేరలింగం, ఇది నార్త్ దిశగా ఉంటుంది. దాని తర్వాతది ఈశాన్యలింగం, ఇది నార్త్ ఈస్ట్ సైడ్లో ఉంటుంది. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణలో ఈ 8 లింగాలతో పాటు ఒక మోక్ష మార్గం మరియు రమణ మహర్షి మఠం కూడా మనము దర్శించుకుంటాము. నేను ఇప్పుడు మీకు మోక్ష మార్గం గురించి వివరంగా వివరిస్తాను. మోక్షం అంటే జన్మ మరణాల బంధం నుంచి విముక్తి మరియు శాశ్వత శాంతి, ఆనందం పొందడం అని అర్థం. మార్గం అంటే ఆ స్థితికి చేరుకునే దారి. సో, శాస్త్రంలో చెప్పిన 4 మోక్ష మార్గాలు: కర్మ మార్గం, భక్తి మార్గం మరియు జ్ఞాన మార్గం మరియు రాజయోగ మార్గం. అందులో కర్మ మార్గం అంటే మంచి పనులు చేయడం, స్వార్థం లేని ధర్మంగా జీవించడం అని అర్థం. భక్తి మార్గం అంటే దేవుడిపై సంపూర్ణ నమ్మకం, పూజ, జపం, భజనలు చేసుకోవడం. జ్ఞాన మార్గం అంటే నిజమేంటి అని తెలుసుకోవడం, నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం. రాజయోగ మార్గం అంటే ధాన్యం, నియమాలు, మనసుపై నియంత్రణ. మన సింపుల్ భాషలో చెప్పాలంటే మనసును కంట్రోల్ చేసి లోపల శాంతిని పొందడం. ఈ 4 మార్గాలని మన జీవిత ఆచరణలో పెడితే ఎలాంటి లాభాలు వస్తాయో అలాంటి లాభాలే ఈ మోక్ష మార్గం గుండా వెళితే వస్తాయని భక్తిలో నమ్మకం. మోక్ష మార్గం అంటే అది రోడ్డు కాదండి, అది విముక్తికి తీసుకువెళ్ళే పవిత్ర మార్గం. ఈ మార్గం చిన్నదే అయినా మనం వెళ్ళేటప్పుడు మన మనసులో అహంకారం, గౌరవం మెల్లగా తరిగిపోతాయని భక్తుల విశ్వాసం. అరుణాచలం ఇది ఒక ఆలయం కాదు, ఒక పర్వతం కాదు, ఇది శివుడి సజీవ రూపం. ఇక్కడ వచ్చినప్పుడు మనసు నెమ్మదిగా మారిపోతుంది, ఆలోచనలు తగ్గిపోతాయి, నిశ్శబ్దం పెరుగుతుంది. కార్తీక మాసంలో అరుణాచలగిరిపై వెలిగే దీపం మన కళ్ళల్లో కాదు, మన హృదయాల్లో వెలుగు నింపుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో ప్రతి ఒక్క అడుగు ఓం నమ శివాయ అని అనిపిస్తుంది. ఇది నడక కాదు, ఇది మన మనసును శుద్ధి చేస్తుంది. భక్తులు చెప్పేది ఒకటే: అరుణాచల మోక్షాన్ని మరణం తర్వాత కాదు, జీవించి ఉన్నప్పుడే మన మనసులో మార్పు తెలుస్తుంది. అందుకే ఈ గిరి దగ్గర ఏమీ అడగకపోయినా పర్వాలేదు, మనసులో నిలబడి ఉంటే చాలు. శివుడే మన మనసుకు కావాల్సినంతా ఇస్తాడని, ఈ యాత్రలో ఒక ముగింపు కాదని, ఇది ఒక కొత్త ఆరంభమని భక్తులు భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ.